హలో అండి ఫుడ్ బకెట్ వ్యూవర్స్ అందరికీ. సో ఈరోజు మనం మళ్ళీ సరికొత్త ప్లేస్కి వచ్చేసాము. ఈరోజు మాదాపూర్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ లంచ్ అండ్ టిఫిన్స్ వచ్చేసి అన్నపూర్ణ మెస్. ఇది ఎప్పటి నుంచో మనకు టాక్ వినిపిస్తుంది హైదరాబాద్లో. సో ఈరోజు మీరు వ్యూవర్స్ అందరు నన్ను ఇది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇది మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో అన్నపూర్ణ మెస్ మాదాపూర్లో ఉంది. డెఫినెట్గా ఇక్కడ అఫోర్డబుల్ రీజనబుల్ ప్రైస్తో మనకి ఇక్కడ మంచి లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు మస్ట్ అండ్ షుడ్ కమ్ హియర్. సో మనం లోపలికి వెళ్దాం. సో లెట్స్ జాయిన్ అస్. సో మనకి మొత్తం ఇక్కడ 3 పికల్స్ ఉన్నాయి. ఆ 3 పికల్స్ ఏంటి అంటే ఒకటి లెమన్ పికల్, ఇంకొకటి టొమాటో పికల్, అండ్ ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి, అండ్ ఇక్కడ మనకు ఉలవచారు కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ పచ్చి పులుసు కూడా ఉంది. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ అండి పికల్స్లో వచ్చేసి. దాని తర్వాత మజ్జిగ పులుసు. వావ్, ఎట్లాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మీ ఈ టైంలో మజ్జిగ పులుసు ఇంకా ఉలవచారు పచ్చి పులుసు ఇస్ ద రైట్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి రసం, చారు అని కూడా అంటాం కదా. సో అండ్ దిస్ ఈస్ వైట్ రైస్, అండ్ ఇది వచ్చేసి సాంబార్, ఇది వచ్చేసి ఆలూ కర్రీ, అండ్ ఇది వచ్చేసి బ్రింజాల్ కర్రీ, ఇంకా క్యాబేజ్ ఫ్రై, పప్పు, రాగి సంగటి ముద్ద. రాగి ముద్ద అండి, బాబా రాగి ముద్ద, పులిహోర, అండ్ ఇక్కడ వడియాలు ఉన్నాయి. అండ్ ఈరోజు స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ అనమాట. నోరు ఊరుతుంది నాకు. సో దిస్ ఆర్ ద అన్నపూర్ణ మెస్ వాళ్ళు ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి ఇన్ని వెజ్ ఐటమ్స్ ఇస్తున్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. సో అన్నపూర్ణ మెస్ హైదరాబాద్లో చాలా పేరు వినిపిస్తుంది. అంటే లైక్ అఫోర్డబుల్ తక్కువ ప్రైస్కి 150 రూపీస్కే యూనో ఇంత బఫే ఇస్తున్నారు. 18 ఐటమ్స్ దగ్గర. సో ఎలా ఉందండి ఫీడ్బ్యాక్? అంటే బాగుందండి. మేము 2007లో స్టార్ట్ చేసాం ఇక్కడ అన్నపూర్ణ మెస్. మేము స్టార్ట్ చేసినప్పుడు మాదాపూర్లో అనేది ఏం లేదండి. అంతా మాదాపూర్ అంతా డ్రై ఏరియా ఉండేది. 2007 నుంచి ఇప్పుడు దాదాపుగా 18 ఇయర్స్ అయింది మేము స్టార్ట్ చేసి. ఈ ఏరియాలో టాప్ మోస్ట్ అంటే మేమే ఉన్నాం బఫెట్లో. తర్వాత మన కంపెనీస్కి ఫుడ్ సప్లై చేస్తామండి. సాఫ్ట్వేర్ కంపెనీస్కి మెయిన్ క్యాటరింగ్ ఉంటుందండి. తర్వాత మా ఈ 60 ఫీట్ రోడ్లో మాదాపూర్లో 2 కర్రీ పాయింట్లు ఉన్నాయి, అన్నపూర్ణ కర్రీ పాయింట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ 2 కర్రీ పాయింట్లు కూడా ఉన్నాయి. 2 కర్రీ పాయింట్లు కూడా ఉన్నాయి. సో ఎన్ని దగ్గర 18 ఐటమ్స్ ఉన్నాయి కదా. రోజు అంటే లైక్ ఏం మారుతుంటుందండి మెనూలో? అంటే లైక్ డిఫరెంట్గా, అంటే లైక్ కొత్తగా. దీంతో పాటు వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందని విన్నాను. సో వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉంటుందండి. అది సపరేట్ తీసుకోవాలి. వెజ్ బఫెట్ వచ్చేసి మనకి ఇక్కడ భోజనం చేస్తే 150 రూపీస్ ఉంటుంది. పార్సిల్ కావాలంటే 180 రూపీస్ ఉంటుంది. ఈ మనకి ఐటమ్స్ డైలీ చేంజ్ అవుతాయండి. స్వీట్ చేంజ్ అవుతుంది. సెకండ్ రైస్ అంటే మనకి జనరల్గా రెగ్యులర్గా ఏంటంటే పులిహోర ఉంటుంది. స్వీట్ రెగ్యులర్ చేంజ్ అవుతుంటుంది. కర్రీ చేంజ్ అవుతాయి, ఫ్రై చేంజ్ అవుతాయి. పప్పు, సాంబారు, చట్నీ, వైట్ రైస్ ఇవన్నీ అంటే కామన్ ఐటమ్స్ ఉంటాయి. మన దగ్గర స్పెషల్ ఏంటంటే మజ్జిగ చారు ఉంటుంది. తర్వాత ఉలవచారు ఉంటుంది, రాగి ముద్ద ఉంటుంది, పచ్చి పులుసు కూడా ఉంటుంది. పచ్చి పులుసు ఇవన్నీ మీకు ట్రెడిషనల్ అండి. పచ్చి పులుసు కానీ అంటే మళ్ళీ పులిహోర అంటే చింతపండు పులిహోర ఉంటుంది. ఈ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. పచ్చి పులుసు అని కూడా మీకు ఎక్కడ దొరకదు మాకు తెలిసి. తర్వాత ఉలవచారు, రాగి ముద్ద, మజ్జిగ చారు కూడా ఉంటుంది మా దగ్గర. సో వీళ్ళు మంచి ఆథెంటిక్ ఫుడ్ అనేది ఇస్తున్నారు. పులిహోరలో చింతపండు కాకుండా లెమన్ రైస్ కూడా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైనా నిమ్మకాయతో లెమన్ రైస్ ఉంటుంది. మా దగ్గర ఓన్లీ పులిహోర ఉంటుంది. ఓకే. తర్వాత మనకి సాటర్డే వచ్చేసి పూర్ణం పెడతామండి. పూర్ణం కానీ బొబ్బట్టు కానీ. ఓన్లీ సాటర్డే లైవ్ పెడతాం. పూర్ణం కానీ బొబ్బట్టు కానీ. ప్లస్ సండే వచ్చేసి మనకి వెజ్ బిర్యానీ ఉంటుంది. ఐస్ క్రీమ్ ఇస్తామండి సండే స్పెషల్. ఓ నైస్. ప్లేట్ తీసుకున్నాము అండ్ గులాబ్ జామున్ ఇంకా వడియాలు ఇచ్చారు. అండ్ ఇప్పుడు పులిహోర సర్వ్ చేసుకుంటున్నాను. దిస్ ఈస్ చింతపండు పులిహోర. అండ్ యా రాగి సంగటి, రాగి ముద్ద, రైస్, పప్పు, బ్రింజాల్ కర్రీ,
ఆలూ కర్రీ ఇది. యా, సో దిస్ ఈస్ మై ప్లేట్, మీల్ ప్లేట్. సో ఫస్ట్ రాగి సంగటితో స్టార్ట్ చేస్తున్నాను. రాగి ముద్ద, రాయలసీమ వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్. బాగుంది. ₹150కి వెజ్ బఫేలో వీళ్ళు ఇంత టేస్టీ ఫుడ్ ఇస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. అండ్ రాగి సంగటి మా ఊరు రాయలసీమనే, కానీ చాలా రోజులు అవుతుంది. కొద్దిగా ఊరు గుర్తొస్తుంది, మా అమ్మమ్మ గారి చేతి వంట గుర్తొస్తుంది. సో చాలా బాగుందండి రాగి సంగటి. నెక్స్ట్ వచ్చేసి టామరిండ్ రైస్, అంటే చింతపండు పులిహోర. నిజంగా చింతపండు పులిహోర మాత్రం గుడిలో ప్రసాదం తిన్నట్టే ఉంది. ఆ వైబ్ వస్తుంది నాకు, ఎందుకంటే చాలా బాగుందండి. నిజంగా దేవుడి ప్రసాదంలా ఉంది, అంత చక్కగా ఉంది చింతపండు పులిహోర. ఇట్స్ రియలీ నైస్. సో ఆలూ కర్రీ, వైట్ రైస్ కూడా టేస్ట్ చేశాను. నిజంగా ఇంటి భోజనమే అండి. ఇంట్లో మనం ఎలాగైతే తయారు చేసుకుంటామో, మన అమ్మ గుర్తుకొస్తుందో అలానే సేమ్ ఇంటి భోజనమే అండి. చాలా చాలా బాగుంది. వడియాలు కూడా ఇచ్చారు. అండ్ యా, క్యాబేజ్ ఫ్రై. యాక్చువల్ బేసిక్గా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ₹150కి 2 కర్రీస్ ఎక్కడైనా ఇస్తారా? బట్ ఇక్కడ అన్నపూర్ణ మెస్ వాళ్ళు ఇస్తున్నారు. ఆలూ కర్రీ ఇంకా బ్రింజాల్ కర్రీ 2 కర్రీస్ ఇస్తున్నారండి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఆకుకూర పప్పు అండ్ రాగి ముద్ద అండ్ క్యాబేజ్ ఫ్రై. ఇంతకంటే ఏం కావాలండి? ₹150కి హ్యాపీగా వచ్చి కడుపు నిండా భోజనం చేసి వెళ్ళిపోవచ్చండి, ఫ్యామిలీతో సహా అండ్ ఫ్రెండ్స్తో సహా. ఫుడ్ బాగుంటుంది బ్రో. మన నార్త్ సైడ్ వాళ్ళకి ఒకసారి తెలుగింటి భోజనం ఒకసారి చూపించాలి, టేస్ట్ చేయించాలి అంటే అన్నపూర్ణ మెస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ట్రై. సో ₹150కి ఎలా అనిపిస్తుంది? ₹150కి వర్త్ బ్రో. ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ మోస్ట్లీ నాకు తెలిసి నేను అన్నీ ట్రై చేయలేను. సో బట్ ₹150కి ఇన్ని ఐటమ్స్ ఇవ్వటం అనేది, రాగి సంగటి కూడా ఇవ్వటం, రెండోది మనమే వెళ్ళి అక్కడ ఫుడ్ సర్వ్ చేసుకోవటం మనకి ఇష్టం వచ్చింది. సో అది కూడా కొంచెం చూసారు కదా. ఇది ఈ వారం ఫుడ్ బకెట్ వ్యూవర్స్కి మేము అందిస్తున్న అన్నపూర్ణ మెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగింటి భోజనం. ₹150 మాత్రమే. సో డెఫినెట్గా వచ్చి ట్రై చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వస్తాము. ప్లీజ్, ఎంతో కష్టపడి తీస్తున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్, థ్యాంక్స్ గైస్. సైనింగ్ ఆఫ్, మీ రఘువీర్.